ఇది భయంకరమైన కలియుగం. ఈ యుగం ఎంత వికృతంగా ఉంటుందో మన పురాణాల్లో చెప్పారు. అది అంతకంతకీ మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నది. కలిర్ ధర్మ వినాశక. కలి అంటే ధర్మమును నాశనం చేసేవాడు అని. ఈ కలి ప్రభావం వల్ల క్రమక్రమంగా చెప్పడానికి వీలు కాని పాపాలు, నోటితో కూడా పలకడానికి వీలు లేని పాపాలు చేయటం మొదలు పెడతారు మానవులు. తినకూడని నీచ పదార్థాలన్నీ తింటారు. ఈ కలియుగంలో నిష్ఠాగరిష్ఠుడెవడో కానివాడెవడో తెలియదు. నీ పక్కన ఉన్నటువంటి వాడు ఈ క్షణంలో ఉన్నట్టుగా రేపు ఉండట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు రాబోయే 50 ఏళ్లలో కలి ఎక్కువ వికృత చేష్టలు చేయబోతున్నాడు. దానివల్ల ప్రొద్దుట పెళ్ళి గంటలో విడాకులు పుచ్చుకునేవాడు తయారవుతారు. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉండదు. భార్యను నమ్మి భర్త, భర్తని నమ్మి భార్య, ఒకరి సంపదలు ఒకరి చేతిలో పెట్టుకుంటే అవి కొట్టేసి వెళ్ళిపోతారు. పెళ్ళి కుదరగానే ఒకళ్ళు సంహరించుకోవడానికి మొదలు పెడతారు. పిల్లలు తల్లిదండ్రులతో విభేదిస్తారు, తల్లిదండ్రులు పిల్లలతో విభేదిస్తారు. గోమాంసము కూడా తినడం మొదలు పెడతారు, ఇంటింటా తినడం మొదలు పెడతారట. వీళ్ళేదో మహానుభావులు అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆలయాలలో కూడా ఈ గోమాంస భక్షణ చేసేవాడు తయారైపోతారు. నా నోటితో చెప్పలేకపోతున్నాను, కానీ ఓ రకమైన చెప్పాలంటే జుగుప్స భీతి కూడా కలుగుతుంది. కానీ ఒక్క తల్లితో తప్ప మిగతా వాళ్ళందరితో వ్యభిచారం చేస్తారని రాసేశాడు వేదవ్యాసుడు. అంత భయంకర దృశ్యం మన కళ్ళ ముందు కనపడుతున్నది. అన్నిటికీ మించి ఈ క్షణంలో మేము తరించాలి గురుదేవా అని చేరి గురువు ద్వారా మంత్రోపదేశం పొంది 1 గంట తర్వాత ఆ గురువుని చంపడానికి ఈ మంత్రాన్ని ప్రయోగిస్తారటండి. కలియుగంలో గురువుల దగ్గర మంత్రాన్ని ఉపదేశంగా పొంది ఆ మంత్రంతో గురువునే చంపడానికి ప్రయత్నిస్తారు. మహాత్ములైన గురువుల మీద నిరంతరం అభాండాలు వేసేవాళ్ళు తయారవుతారు. ఇదంతా దేవీ భాగవతంలో నరకవర్ణనలో ఉంది, భాగవతంలో ఉంటుంది, దాదాపు అన్ని పురాణాల్లోనూ ఉంటుంది. దేవీ భాగవతంలో నరకవర్ణన చదువుతుంటే భయం వేస్తున్నట్ట. కుక్కలు మేకలు అనే తేడా లేకుండా పశువుల వెంట కూడా పడిపోతారట ఈ మానవులు. అతి జుగుప్సాకరమైన పనులు చేయటం మొదలు పెడతారు. ఆఖరికి నీచాతి నీచమైన పందుల యొక్క మూత్రాన్ని కూడా నోట్లో పోసేసుకుంటారు వాళ్ళు. కుళ్ళిపోయిన మాంసాన్ని తినడం మొదలు పెడతారు. రహస్యముగా మనుష్యుల మాంసాలు కూడా తింటారు. డైరెక్ట్గా తినడం చట్టానికి వ్యతిరేకం గనక కొంతమంది దుర్మార్గులు నరమాంసం కూడా తినడం మొదలు పెడతారు. ఇళ్లల్లో ఎప్పుడు ఎవరి పెత్తనం ఉంటుందో తెలియదు. ఈ క్షణం వరకు ఈ వ్యక్తి మనకి భక్తుడు అనుకున్నవాడు ఒక పావు గంట తర్వాత ఎలా ఉంటాడో తెలియదు. అయితే ఒక లాభం ఉందిట. ఈ కలియుగంలో ఇంత దరిద్రం ఉన్నప్పటికీ అందరూ తప్పులే చేస్తారు కాబట్టి ఒకళ్ళొకళ్ళు మీద అభాండాలు వేసుకున్నా ఎవడిని పట్టించుకోట. నేరాలు చేసేవాడి భుజాల మీద ఎక్కి తిరుగుతారట. రోజు పాపాలు చేసి అరెస్ట్ అయినటువంటి వాడికి వెంటనే ఓటేసేస్తారట. అంటే నెత్తి మీద పెట్టుకుంటారన్నమాట. కంసుడి లాంటి హింసాపరులు తయారైపోతారు. ఇంకెంతెందుకు భేదభావం పెరిగిపోయి ఈ పేటలో ఉన్నవాడికి ఆ పేటలో వాడితో పడదు, ఈ ఇంట్లో వాడు ఆ ఇంట్లో వాడితోటి యుద్ధం చేస్తాడు. ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. తోసుంట అంటే తోసుంట అనడం మొదలు పెడతారు. ఈ పెళ్ళిళ్ళ వల్ల పితృదేవతలు కూడా నాశనం అయిపోయే దుస్థితి వచ్చేస్తుంది. ధనం కోసం చెయ్యరాని ఎన్ని పాపాలు ఉంటే అన్ని పాపాలు చేయటం మొదలు పెడతారు. చివరికి అన్నం తింటున్నప్పుడు కూడా ఒకరినొకరు నమ్ముకోరట. ఈ అన్నంలో ఏం కలిపారో వాడి అన్నంలో ఏం కలిపారో, వీడి ఆహారంలో వాడి ఆహారంలో వీడు విషం కలిపారేమో అనే భయంతో బతుకుతూ ఉంటారు. ప్రయాణాలలో నిరంతరం ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి. అన్నీ అపమృత్యువులే తప్ప సకాలపు మృత్యువులు ఉండవు. ఏది రాబోయే 50 ఏళ్లలో మీ కళ్ళ ముందు కనపడుతుంది కదండి. 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా వికృత కామచేష్టలు చేయడం మొదలు పెడతారు. 3వ ఏట నుంచే మొదలు పెడతారట. పెళ్ళి అనేది ఒక విచిత్రమైన తంతుగా మారిపోతుంది. ధర్మం సర్వనాశనం అయిపోతుంది. ధర్మాచార విహీనానాం కళావల్పాయుషాం నృణాం. ధర్మాచారాలు ఉండవు, అల్పాయుష్కులైపోతారు.
క్రమంగా కలియుగం ఇంకా ముదిరే కొద్దీ 16 సంవత్సరాలు పరమాయువు, అంటే 16 ఏళ్ళు వస్తే వాడికి ముసలాడు 150 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళే అయిపోతాడు. కళ్ళు కనిపించవు, పళ్ళు ఊడిపోతాయి, చెవులు వినిపించవు, ఇంతంత లావు కళ్ళజోళ్ళు పెట్టుకుంటారట. ఇంకా రాబోయే కాలంలో పిల్లలు 3వ నెల నుంచి కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుందన్నారండి. పుట్టిన 3వ నెలకి. 3 ఏళ్లకి స్త్రీలు రజస్వలు అయిపోతారు. పురుషుల్లో పెద్దవాళ్ళకు ఉండే లక్షణాలన్నీ వచ్చేస్తాయి. 8వ ఏటే గర్భవతులై పిల్లలకి అంటారు. 16వ ఏట చచ్చిపోతారట రాను అంటారు. కాలచక్రము కలియుగంలో వేగంగా వెళ్ళిపోతుందన్నారండి. అంటే ఏమిటి? ఇది కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం. అడుగున రసాతలంలో 12 ఆకులతో కూడిన ఒక చక్రం ఉంటుందండి. బండి చక్రాన్ని చూశారు కదా మరి, ఎడ్లబళ్ళ చక్రాన్ని. ఆ ఎడ్లబళ్ళ చక్రాలకు మధ్యలో ఏముంటాయి? కొయ్యతో చేసినటువంటి కడ్డీలు ఉంటాయి. వాటిని ఆకులు అంటారనమాట. పూర్వం ఎడ్లబళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఆకులతో తయారు చేసి చక్రం దాని చుట్టూ ఇనప బద్ది కూడా తగిలిస్తారు. ఇటువంటి ఒక చక్రం 12 ఆకులు 12 బద్దీలు ఉన్నటువంటి ఒక చక్రం అడుగున రసాతలంలో ఉంటుంది. దానిని నల్లగా తెల్లగా ఉన్న 2 స్త్రీలు చెరోవేపున పట్టుకుని మెల్లిగా తిప్పుతూ ఉంటే 6 పురుషులు దాన్ని జాగ్రత్తగా తిప్పుతారు. ఈ 12 ఆకులు 12 మాసాలు. ఆ 6 పురుషులు 6 ఋతువులు: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు అనే 6 ఋతువులు 6 పురుషుల రూపంలో తిప్పుతాయి. ఈ నల్లగా తెల్లగా ఉన్నవాళ్ళు రాత్రి పగలు. ఈ 12 ఆకులు 12 మాసాలు. ఇది కృతయుగంలో మెల్లిగా తిప్పేవారట. అందుకే కృతయుగంలో ఉదయం మొదలైతే చీకటి పడే సమయానికి చాలా ఎక్కువ సమయం కింద ఉండేది. అందుకే ఆయువు ఎక్కువగా ఉన్నట్టు ఉండేది. త్రేతాయుగంలో కొద్ది వేగం పెరిగింది. ద్వాపరయుగంలో ఇంకొంచెం వేగం పెరిగింది. కలియుగంలో ప్రథమ పాదంలో ఏది శ్రీకృష్ణుడు పుట్టిన 5100 సంవత్సరాల వరకు ఒక మాదిరి వేగంతో పెడుతుందట. కృష్ణుడు శరీరం విడిచిపెట్టిన 5100 సంవత్సరాల తర్వాత వచ్చే కాలంలో వేగం పెరుగుతుందట. ఇప్పుడు ఇది 5126వ సంవత్సరం. మీరు ఓ 30 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళండి. మా స్కూల్కి వెడితే సాయంత్రం అవ్వడానికి ఒక యుగంలో అనిపించేది. ఒక 45 నిమిషాలు పీరియడ్ అంటే చాలా టైం పట్టేది. ఆటలాడుకుంటే చాలా సమయం ఉండేది. చీకటి పడ్డం కానీ రాత్రి పడుకుంటే పొద్దున్న లేవడానికి కానీ ఎక్కువ టైం కనపడేది. రైల్వే స్టేషన్కి వెడితే మనకి వెయిటింగ్ బోలెడు సేపు కనపడేది. ఇప్పుడు చూడండి, రాత్రి పడుకుంటే పొద్దున అయిపోతుంది, పొద్దున పడుకుంటే రాత్రి అవుతుంది. సప్తాహం మొదలుపెట్టి అయిపోతుంది. కిందటి సంవత్సరం వచ్చాను, ఈ ఏడాది వచ్చేసింది అప్పుడే. కారణం ఆ అడుగున ఉన్నటువంటి ఈ కాలస్వరూపులు వేగంగా తిప్పేస్తున్నారు. చెక్క 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 కాలం వెళ్ళిపోయి ఇట్టే పుట్టి ఇట్టే ముసలాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా ఓ 30 ఏళ్ల నుంచి వేగం పెరిగిపోయింది. అందుకే తెలియక టైం స్పీడ్గా వెళ్ళిపోతుంది అంటారు. కానీ టైం స్పీడ్గా వెళ్ళడానికి అసలు కారణం ఆ ఋతుచక్రాన్ని, మాసచక్రాన్ని, రాత్రింపవళ్ళని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేగంగా తిప్పడమే మూల కారణం. మీరు ఒక్కసారి మీరు కూడా గుండెల మీద చేసు చెప్పండి. మీ చిన్నప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ రోజు ఎంత వేగంగా వెళ్ళిపోతున్నది. ఇంత వేగంగా వెళ్ళేది కదా రోజుల్లో, హాయిగా ఉండేది ప్రాణం. శుభ్రంగా పొద్దున లేచి స్నానం చేసి కాస్త సద్దన్నం తిరిగి స్కూల్కి వెళ్ళేసరికి ఎంత టైం ఉండేదండి, 10 అయ్యేసరికి. ఇప్పుడు అసలు పొద్దున్న లేచాడు కాసేపటికి 8, మరి కాసేపటికి 10, అంతలోనే సాయంత్రం అయిపోతుంది. అసలు బొత్తిగా పడుకున్నట్టు ఉండలేదు, మళ్ళీ తెల్లారిపోతుంది. రోజులు సంవత్సరాలు నిమిషాల్లో గడిచిపోతాయన్నారు. అందువల్ల ఏమైపోతుందన్నమాట, 100 ఏళ్ల ఆయువు 16 ఏళ్ళ కదా మారిపోతుంది అన్నమాట. కారణం చెక్క 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 పుట్టి చెక్క పోతూ ఉంటారు. మనుషులు ఇంతంత వాళ్ళు అయిపోతారు. చూపులలో, ఆరోగ్యాల్లో తేడా వస్తుంది. అందువల్ల కాలచక్రం వేగంగా వెళ్ళిపోవటం వల్ల ఆయు ప్రమాణం బాగా తగ్గిపోతుంది. ఎక్కడ చూసినా రోగమే. పూర్వం మా చిన్నప్పుడు మా నాన్నగారి గురించి చెబుతూ, మీ నాన్న ఎంతో ఆరోగ్యవంతుడు రా బాబు, ఆయన ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చేదాకా తుమ్మలేదు, తగ్గలేదన్నారు. ఆయన 86 ఏట వెళ్ళిపోయారు, అది వేరే విషయం. 2001లో నేటికి 25 ఏళ్ల క్రితం సరిగ్గా అప్పటికి 86 ఏళ్ళు వచ్చాయి. ఆ వెళ్ళిపోయే సమయంలో ఏదో ఇక పోవాలి కాబట్టి చిన్న పిసర అనారోగ్యం తప్ప ఆయన యావజ్జీవితం ఆరోగ్యంగా బతికారు. మా అమ్మగారికి షుగర్ లేదు, బీపీ లేదు. ఆవిడ అంతే హాయిగా 85 ఏళ్ళు 86 ఏళ్ళు బతికారు. ఇప్పుడు చూడండి, అలాంటి ఆరోగ్యాలు ఎవరి దగ్గర లేవు. అందరికీ దగ్గులే. ఉపన్యాసం వినడం సేపు కళ్ళు దగ్గులే, కళ్ళదోళ్ళు, కాళ్ళ నొప్పులు, కింద కూర్చోలేరు, పైన కూర్చోలేరు,
అన్ని రకాల రోగాలు ఇంతంత వాళ్ళ దగ్గర వస్తున్నాయి. లేకపోతే 25 ఏళ్ళకి షుగర్ ఏంటి అసలు, ఎవడన్నా విన్ అవుతాడు? నాకు 61 ఏళ్ళు వచ్చాయి, ఇంకా నాకు ఇంతవరకు దేవుడి దేవుళ్ళు రాలేదు, ఇంక రాకూడదు కూడాను. నాకు రాకుండా ఉండడం కోసం నా కోసం యజ్ఞం చేయిస్తున్నానని చెప్పారు ఆయన. ఇటు లోకశ్రేయస్సు, అటు మహానుభావుడు నరేంద్ర మోడీ గారు, గురువులు వీళ్ళంతా బాగుండాలనే ఈ యజ్ఞం యొక్క పరమార్థం. అంటే యజ్ఞం అందరికీ ఉపయోగపడుతుంది, చేసేవాడిని చేయించేవాడిని రక్షిస్తుంది, కానీ సంకల్పంలో కూడా శుద్ధి ఉన్నది. లోకశ్రేయస్సు కోసం యజ్ఞం చేయిస్తున్నారు ఆయన. ఎందుకంటే ఈ యజ్ఞాలు జరగకపోతే ఇంతటి మహానుభావుల మీద కూడా అభండాలు వేసేవాళ్ళు ఉంటారుగా. నిన్నటిదాకా నా తిండి తిని బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏదో తుస్సుమాట అనిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు కదా, దాన్ని కళ్ళారా చూశాడు కిరణ్ కూడా. ఇల్లు కట్టించి పెళ్ళిళ్ళు చేసి కొడుకుల్లా నెత్తి మీద పెట్టుకుంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయేటప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడి ద్రోహం చేసి ఈ డబ్బు దోచుకుని వెళ్ళిపోతూ ఉంటే ఇంకెవరిని నమ్ముతామండి? గురువుగారు, మీరు కన్న తండ్రి కంటే ఎక్కువ మా నాన్న కూడా నాకేం పెట్టలేదు, మా అమ్మ ఏమి ఇవ్వలేదు, మీ దగ్గరికి వచ్చాక బతుకుతున్నాం, మీరు మా అప్పులు తీర్చారు, మమ్మల్ని రక్షించారు అని 2019లో దగ్గరకు వచ్చిన వ్యక్తి 2 రోజుల క్రితమే పెళ్ళాం మాట విని మొత్తం బంధం తెంచుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతున్నాడంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవరిని నమ్ముతారు? మీరు ఆలోచించండి. ఇంకెవరిని నమ్మలేరు మీరు క్రమంగా. ఎవడైనా అంతో ఎంతో నమ్మవలసింది ఎవరిని అంటే నభార్య సమో బంధు, భార్యతో సమానమైన బంధువు లేడని శాస్త్రం చెబుతున్నది. అంటే ఇక్కడ భార్యతో సమానమైన బంధువు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య గొప్ప బంధువులట. మహాభారతం పంచమ వేదంలోను, భాగవతంలోను, నీతి శాస్త్రాల్లోనూ ఈ ప్రపంచంలో బంధువు అంటే భర్తకి భార్య, భార్యకి భర్త. కానీ కలియుగంలో అనుక్షణం భార్య భర్తను అనుమానిస్తుంది, భర్త భార్యను అనుమానిస్తాడన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళ అనుమానం అనమాట. మా ఆవిడ పేరు మీద స్థలం పెడితే కొట్టేస్తుందేమో, నాకు విడాకులు ఇచ్చి పట్టుకుపోతుందేమో అంటున్నారండి ఈ మధ్యన. అలాగే ఆవిడ కూడా ఏమండే మా పుట్టింటారు ఇచ్చిన సొమ్ము పొరపాటున ఆయన చేతిలో పెడితే ఆయన కొట్టేస్తాడేమో, ఏం చేస్తాడో అని నమ్మకం లేక వచ్చేవాళ్ళు దగ్గర ఎక్కువైపోయారు ఈ మధ్యన. అందుకే అసలు ఏకాంతంగా ఇంకా మాట్లాడకూడదని ఒక నిర్ణయం తీసుకున్నాను నేను. భవిష్యత్తులో ఇంక ఉపన్యాసాలు కూడా తగ్గించి తపస్సు చేసుకుందాం సుఖంగానే. ఎలాగో ఆశ్రమ స్థాపన అయిపోయింది, ఆశ్రమం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది, శిష్యులు నడుపుతూ ఉంటారు. ఏకాంతంగా జపం చేసుకుంటూ కాశీలో శరీరం విడిచిపెట్టి మోక్షం పొందాలనే కోరిక నాకు బలపడిపోవడానికి మూల కారణం అతిద్రోహులైనటువంటి వ్యక్తుల్ని కళ్ళారా చూడడం వల్ల. ఇవన్నీ పురాణాల్లో చెప్పిన నరకవర్ణనలో కలియుగ ప్రభావంలో రాసినవన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదండి. ఇంక పెళ్ళాన్ని నమ్మలేక, భార్య భర్తను నమ్మలేక, మా పిల్లలు ఆస్తి కొట్టి చివరి రోజుల్లో మమ్మల్ని చూడరు, అనాథాశ్రమంలో చేస్తారని తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మలేకపోతే, మా అమ్మా నాన్న మాకు ద్రోహం చేస్తారని పిల్లలు తల్లిదండ్రులు కూడా నమ్మలేకపోతే, అటువంటి దుస్థితిలో ఇక బ్రతకడం ఏమిటి, బ్రతకపోవడం ఏమిటి ఆలోచించడం ఒకసారి. ఎంత భయంకరమైన కాలం ఉన్నది. చాలా అద్భుతమైన వర్ణన కలియుగం యొక్క లక్షణము. ఈ కలియుగములో నిద్రపోతుంటే రహస్యంగా తల వెంట్రుకలు కూడా గొరిగేసి వాటి పట్టుకుపోయి అమ్మేస్తారట. నిద్రపోతుంటే తల వెంట్రుకలు గొరిగి అమ్మేస్తారని రాశాడండి క్షవరం చేసి. కసి వస్తే వాళ్ళ నాన్న మీద, వాళ్ళ నాన్నగారి కళ్ళదోడు లేకపోతే ఆయనకి కనపడదు కనుక ఆ కళ్ళదోడు పట్టుకుపోయి అమ్మేస్తారట. కాళ్ళ వేళ్ళు కోసేస్తారట, అవయవాలు కూడా అమ్ముకుంటారట, గుండెకాయలు అమ్ముకుంటారట, మూత్రపిండాలు అమ్ముకుంటారట. ఇలా ఒకటేంటండి అన్నవయవాలు అమ్ముకుంటారట. వైద్యుడు అంటే నారాయణుడు, వైద్యో నారాయణో హరిహి. అటువంటి వైద్యుడు కూడా కలియుగంలో మోసం చేస్తాడన్నారు. ఆసుపత్రికి వెడితే ఇంటికి వచ్చేదాకా అనుమానం, అప్పుల ఆసుపత్రి అయిపోతుంది. ఎవరిని నమ్మలేరు. పరమ భయంకరమైన ఈ కాలం నుంచి బయటపడటం ఎలాగా అని బాగా ఆలోచించి విచార్యైతత్తు మనసా భగవాన్ బాదరాయణగా, కలియుగంలో ఉన్న ఈ మానవుల గురించి బాగా ఆలోచించాడండి భగవంతుడు బాదరాయణుడు, వేదవ్యాస మహర్షి. అందుకే పురాణం అనే ఒక అమృతం ఇచ్చాడు. ఇన్ని పాపములు చేసిన ఎంత దుర్మార్గులు కూడా కలియుగములో పురాణ శ్రవణం వల్ల మాత్రమే తరిస్తారట, దాన్ని నమ్మి చేస్తే. ఇవాళ ఒక ఆయనతో అన్నా, నేను ఎందుకు వచ్చిందండి, నాకు కూడా ఇంక పురాణాల మీద విరక్తి వస్తుందండి, తిరగడం మీద విరక్తి వస్తుంది. ఇదివరకు ఓపిక ఉన్న రోజులు వేరు, ఇప్పుడు క్రమక్రమంగా ఈ మనుషులను చూస్తే అసహ్యం కలుగుతోంది. నేను హాయిగా ఇంకా నాకు పెద్ద కోరికలు లేవు, దేవుడి దేవులు బ్రతకడానికి ఏ లోటు లేదు, కాబట్టి కాశీ వెళ్ళిపోతానంటే. అలా అంటే అలాగండి గురువుగారు, అందరూ పురాణాలు చెప్పడం మానేసేస్తే మేము ఎలా తరిస్తామండి అని ఇందాక ఒక ఆయన అన్నారు. ఆయనేమిటి ఇందాక చాలామంది అన్నారు ఆ మాట. వీళ్ళేమో మా కోసం పురాణం చెప్పండి అంటారు. పురాణం చెబుదామంటే మాలాంటి వాళ్ళకే
ఈ మనుష్యుల ప్రవర్తన చూస్తే అసహ్యం వస్తుంది. ఏమో ఇవాళ ఉన్నట్టు రేపు ఎలా ఉంటున్నాడు ఏం తెలుస్తుందండి? నిన్నటిదాకా గురువుగారు దేవుడు అన్నారు, ఇవాళ రేపు పొద్దున ఏమంటారు ఈ దుర్మార్గులు? ఎప్పుడు ఎవడు ఎలా మారిపోతున్నాడో తెలియదు, ఎప్పుడు ఎవడెందుకు అభాండం వేస్తాడో తెలియదు. ఇవి నమ్మే దౌర్భాగ్యులు ఎక్కువైపోయారు. గురువుగారు మీకోసం ప్రాణం ఇస్తామనేవాళ్ళే కానీ నిజంగా ప్రాణం అక్కర్లా. 10 పౌండ్లు అడిగితే మళ్ళీ కనపడ్డాం. చూస్తున్నాం కదా మనం. సప్తాహం కావాలని అందరూ అడిగేయడమే. మళ్ళీ ఆ సప్తాహానికి కావాల్సిన ఏర్పాట్లు చేయరు. ఆ ఏర్పాట్లు మళ్ళీ అవధానం వారో లేకపోతే కిరణ్నో ఇలాంటి వాళ్ళే చేయాలి. మేము మాత్రంలో కూర్చుంటాం, పేరు మాకు రావాలంటారు. ఇటువంటి వాళ్ళతోటి ఈ ప్రజానీకంతో ఎందుకు తిరగడం? అయినప్పటికీ ఇంత దుస్థితిలోంచి కూడా బయటపారేసే ఒక్క శక్తి పురాణమునకున్నది కనుక దాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నేను పట్టుకు తిరుగుతున్నాను. అందుకే దాన్ని చెబుతున్నాను, చదువుతున్నాను, ఈ పురాణములను అనువాద రూపంలో అందిస్తున్నాను. ఏమైనా ఇంక భవిష్యత్తులో నాకు అర్థమైపోయింది. ఎక్కువ కాలం ఇక చెయ్యాలనే కోరిక కూడా బాగా ఈ మనుషులు చూశాక అసహ్యం కలిగి తప్పుకోవాలనిపిస్తున్నది. ఎలాగూ చేయవలసినంత కాలం చేసాం. 1986లో మొదలెట్టాను. అంటే ఇప్పటికి సరిగ్గా 40 సంవత్సరాలు పూర్తయింది. 1986లో అర్ధవరం అనే ఒక పల్లెటూరులో చాలా భక్తులు, గొప్ప భక్తులు ఉగాది నుంచి మొదలుపెట్టి నా పురాణం చెప్పించారు. అది మొదటి పురాణం. వేదిక మీద 86లో మొదలెట్టాను. 1986 ఉగాది. అది మార్చిలో వచ్చింది ఆ సంవత్సరం. అప్పటి నుంచి శ్రీరామనవమి వరకు సుందరకాండంతో మొదలుపెట్టాం. అదొక విచిత్ర సంఘటన. ఆ ఊళ్ళో ట్యూషన్ చెప్పమని ఎవరో పిలిస్తే ట్యూషన్ చెబుదాంలే పోయి నేను చదువుకుంటున్నాను కదా. నేను అప్పటికి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి డిగ్రీలోకి వచ్చాను కొత్తలో. ట్యూషన్స్ చెప్పుకుంటూ చదువుకుందాం అనుకుని వెళితే తీరా అక్కడికి వెళితే అక్కడ ఆశ్రమం కనపడింది. ఆ ఆశ్రమానికి ఎవరో తీసుకెళ్ళారు. ఆ ఆశ్రమాన్ని సూర్యనారాయణరాజు గారి భార్య సీత గారు కట్టించారు. ఆవిడ సీతామహాదేవో సీత గారు ఏదో సీతమ్మ గారు అనేవారు. ఆయన సూర్యనారాయణరాజు గారు చాలా గొప్ప పరమ భక్తులు, భాగవతత్వం. ఆ ఊరంతా రాజులే, ఎక్కువ మంది. 75% క్షత్రియులు, మిగతా వాళ్ళు కాస్త ఉన్నారు. వాళ్ళంతా కలిసి, ఆడవాళ్ళంతా కలిసి డబ్బులు వేసుకుని కట్టారు ఆశ్రమం అండి. అది అందమైన ఆశ్రమం, కేవలం ఆడవాళ్ళు. ఇందాక చెప్పిన సూర్యనారాయణరాజు గారి భార్య, ఇంకొక ఆవిడ పుల్లమ్మ గారు, ఇలాంటి వాళ్ళంతా కలిసి మళ్ళీ ఇంకొక రూపాయి లేకుండా అంతా రాజులే వాళ్ళు. ఒక ఐకమత్యంతో ఉండి చేసుకున్నారు. ఆ ఆశ్రమంలో ఒక సన్యాసి కొంతకాలం పురాణం చెప్పి అనుకోకుండా ఆయన గృహస్థాశ్రమానికి వెళ్ళిపోయాట. సరే, సుందరకాండ పారాయణ చేసి ప్రవచనం చెప్పేందుకోసం ఇంకొక స్వామీజీని పిలిస్తే తెల్లవారితే అమావాస్య వేడి ఉగాది వస్తున్నారుగా, అంటే అమావాస్య నాడు అనమాట. అమావాస్య పెడితేనే కదా ఉగాది వచ్చేది. మరి అమావాస్య నాడు ఆయన రావాలి, ఎందుకంటే ముందు రోజు రాత్రి రావాలి కనుక. ఉగాది నాడు కలశ స్థాపన చేసి సుందరకాండ పారాయణ చేస్తూ ప్రవచనం చెప్పాలి. ఆడవాళ్ళు కనుక వాళ్ళందరికీ ఒక నియమం ఏంటి, మధ్యాహ్నం భోజనం చేసి 2ంటికి వచ్చి కూర్చునేవారు. 2 గంటల నుంచి 4:30 దాకా 2:30 గంటలు ప్రవచనం అయ్యాక మళ్ళీ ఇళ్ళకి వెళ్ళిపోయి వంటలు చేసుకుని 6 అయ్యేసరికల్లా వంటలు అయిపోవాలి, 7ంటికి భోజనాలు అయిపోవాలి. పల్లెటూళ్ళలో ఆ నియమం ఉండేది. సరిగ్గా నేను అమావాస్య నాడు వెళ్ళాను ఆశ్రమానికి. అమావాస్య నాకు కలిసి వచ్చింది. ఏమని, స్వామీజీ రావట్లేదు, రేపటి నుంచి పురాణం చెప్పి ఆయన ఎలాగ పురాణం ఆగిపోతుంది అని వాళ్ళంతా మల్లగొల్లలు పడుతున్నారు. ఆ సమయంలో తాడినాడ నళ్ళాంబ గారిని ఒక ఆవిడ ఉన్నారు. చాలా గొప్ప ఉత్తమ యోగిని ఆవిడ. ఆ రోజుల్లోనే బ్రహ్మచారిణిగా సన్యాసం పుచ్చుకొని పురాణములు ఉపనిషత్తులు చెబుతున్న ఆవిడ. ఈ జనాలందరి మధ్యలో నన్ను ఆవిడ చూశారు. ఆవిడని వాళ్ళంతా గురువుగా భావిస్తారు. నన్ను చూడగానే ఈయనే పురాణం చెప్పేస్తారు రేపటి నుంచి ఆవిడ. అంటే నేను అన్నాను, ఇంతవరకు నేను స్టేజ్ ఎక్కి ఉపన్యాసం చెప్పలేదు, ఏదో ఇళ్లలో కూర్చొని ఆడవాళ్ళకి భగవద్గీత చెప్పడం వేరును అంటే, లేదండి మీరు చెప్పాలంటే అలాగే చెబుదామమ్మా, మీరు అడిగారుగా చెబుతానన్నాను. నాకు మొదటి నుంచి ధైర్యం ఎక్కువ, నా పాండిత్యం మీద నమ్మకం ఎక్కువ. రేపు మధ్యాహ్నం 2 to 4:30 ప్రవచనం ఉగాది నాడు. వెంటనే నాన్నగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు మరి సుందరకాండ ఎలా చెప్పాలని అడిగితే, నీకు సంస్కృతం వచ్చు, తెలుగు వచ్చు, హిందీ వచ్చు కదరా, సుందరకాండ ఒకసారి చదువుకో, కంఠస్థం చేసుకో, శ్లోకాలు చదువుకో, దానికి తెలుగులో తాత్పర్యం చెప్పేయి, పిల్లలకు పాఠం చెప్పినట్టు అన్నారు. ఇదేదో బాగుందనుకుని చూస్తే ఒక అధ్యాయం చదవడం మొదలెట్టే. మొదటి సర్గ, తతో రావణ నేతాయా సీతాయా శత్రుకరిశన ఏష పదమన్వేష్టం చారణా చరితేపతి దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివా బభౌ అథ వైదూర్యవర్ణేషు శాద్వలేషు మహాబలహ ధీరస్సలిల కల్పేషు విచిచార యథాసుఖం. ఇలా మొత్తం ఒకసారి శ్లోకం చదివితే కంఠస్థం వచ్చేస్తుంది నాకు. మేము అప్పుడు గణపురంలో ఉన్నాగా, గణపురం నుంచి కరెక్ట్గా 8 కిలోమీటర్లు అన్నమాట అర్ధవరం.
అప్పుడు నాకు మతిపోయింది. అయ్యి బాబు ఎంత జ్ఞాపక శక్తి ఉందని నాకు ఇంకా పూర్తి ఏదో జ్ఞాపక శక్తి ఉందని తెలుసు కానీ ధారణ ఉందని తెలుసు కానీ ఇది అతిగా ఉందని అనిపించింది. ఒక సర్గలో 216 శ్లోకాలు ఉంటాయి. మొదటి దాంట్లో పావు గంటలో కంఠస్థం వచ్చాయి. మళ్ళీ రెండోసారి రిపీట్ చేయలేదు నేను. అప్పుడు ఏం చేసాం, 9 రోజుల్లో సుందరకాండం చెప్పాలి, 68 సర్గలు, రోజు 5ో 10ో సర్గలు కంఠస్థం చేయటం, దీని అక్కడికి వెళ్ళడం, తాత్పర్యం చెప్పేయడం. భాష వచ్చు కనుక, చిన్నప్పటి నుంచే పాండిత్యం వచ్చేసింది కనుక. ఇక ఆ పురాణం చెబుతున్నప్పుడు హనుమంతుడు నాలో కనపడ్డాడు. వాళ్ళకి ఎగిరి గంతులు వేసారు, ఆడవాళ్ళు ఇలాగే చప్పట్లు బాధేసేవారు. అసలు స్త్రీలు తలుచుకుంటే చేయలేనిదే ఉందండి, ఆకాశానికి ఎత్తాలన్న వాళ్ళే కింద వారేయాలన్న వాళ్ళే అని నేను అనలేదు, దేవీ భాగవతంలో చెప్పారు. ఆ ఊళ్ళో బ్రహ్మరథం అంటే ఏమిటో పట్టేశారు. సుందరకాండ ప్రవచనంతో ఇక మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడక్కర్లేకుండా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయాను. నా పరిస్థితి ఏమిటంటే మధ్యాహ్నం పూటేమో ఒక కాలేజీలో ప్రవచన దాని అంటారు పార్ట్ టైం లెక్చరర్గా పనిచేసేవాడిని. నేను చదువుకున్న కాలేజీ. ఆ కాలేజీలో ప్రిన్సిపాల్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంటర్మీడియట్ నేను అక్కడే చదివాను. ఆ ఇంటర్మీడియట్ కాలేజీలోనే నేను వెళ్ళి పాఠం చెప్పడం. పార్ట్ టైం కదా, పర్వాలేదు. ఉదయం పూట చదువుకోవడం, మధ్యాహ్నం ఈ పురాణం చెప్పినట్టుగా అక్కడేదో కాలేజీలో ఉద్యోగం చేయడం, సాయంత్రం ప్రవచనాలు చెప్పేవాడిని. అంటే రోజుకు 3 ఉద్యోగాలు నాకు. ఉదయం 8 to 12 కాలేజీ, మధ్యాహ్నం 2 to 3 కాలేజీలో లెక్చరర్, తర్వాత సాయంత్రం 6 గంటలకు చుట్టుపక్కల పల్లెటూళ్ళన్నిటికీ ఏది ఈ ఉగాది అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి, అప్పుడు లోనా కూడా కొంతకాలం కొన్నాం. అప్పట్లో లోనా అంటే పెద్ద గొప్ప. లోనా మీద రావడం అంటే వాడు మేనా మీద వచ్చినట్టే. ఎన్ని ఊళ్ళు తిరిగేసామండి. అసలు మీరు చెబితే ఆశ్చర్యపోతారనమాట. ఆ చుట్టుపక్కల ప్రతి పల్లెటూళ్ళలో నేనే. కొణితివాడ, కొమ్ము చెక్కాల, పొలమూరు, బ్రాహ్మణ చెరువు, అర్ధవరం, పెప్పర, పరిమళ్ళ, గణపవరం, పాందువ్వ, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఊళ్ళు అనమాట. ఒక 3-4 ఏళ్ళండి మీరు చెబితే నమ్మరు. అసలు అన్రెస్ట్గా చెప్పేశాం. 1986 నుంచి 90 వరకు నా పరిస్థితి ఎలా ఉండేదంటే ప్రొద్దున్న లేదు, మధ్యాహ్నం లేదు, ఎప్పుడు పిలిస్తే అప్పుడు. అదే వినాయక చవితి పందిళ్ళు వేసినప్పుడైతే ఒకే రోజు 3 చోట్ల ఉపన్యాసం. పొద్దుట 10 to 12 చోట, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి 3 to 4 చోట, మళ్ళీ రాత్రికి చోట. అప్పుడున్న ఓపిక వేరు. ఇలా నిరంతరాయంగా అనుకోకుండా పురాణ రంగంలో అడుగు పెట్టాం. ధారణాశక్తి అమ్మవారు ఇచ్చింది. అలా చదివితే కంఠస్థం వచ్చేసేది. అలా చేయగా 86 నుంచి మొదలెడితే ఇప్పటికి ఎంత అయింది? సరిగ్గా 47 నుండి 41వ సంవత్సరంలో గడువు పెట్టారట. అంటే నా బాల్యం అంతా పురాణాలతోటి గడిచిపోయింది. ఇప్పుడు ఇన్నేళ్లుగా ఇన్ని పురాణాలు చెబుతూ ఉండడం వల్ల ఏమైపోయింది, నాకు వ్యక్తిగత జీవితం ఏముంది? ఏదో ఇంట్లో ఉన్నావా అంటే గృహస్థాశ్రమంలో ఉన్నాను తప్ప గట్టిగా ఒక్కరోజు సుఖపడింది లేదు, మంచి భోజనం చేసింది లేదు. నిత్యం తిరగడమే, నిత్యం ప్రవచనాలు చెప్పడమే, అవధానాలు చేయటం. మీరు ఆలోచించడం ఒకసారి. ఈ మధ్యనే 5 ఏళ్లుగా చూస్తున్నారు కదా. ముఖ్యంగా నా షెడ్యూల్ బాగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళలో కృష్ణపద్మ గారు. ఆ కృష్ణపద్మ గారికి గురువు గారు అంటే ఉన్న భక్తికి అంతా ఇంత కాదు. అందరూ భక్తులైనా ఆవిడ భక్తి వేరు. ఆవిడ అసలు గురువు గారి కోసమే ఒక ఇల్లు కొని అందులో పీఠం పెట్టి కాలక్షేపం చేస్తున్న పుణ్యాత్మురాలు. ఇంకా ఆవిడని ఎవరితోటి పోల్చలేం కూడా. ఏగ వాలితే ఆ ఏగను చంపేసి అవసరమైతే తానే చచ్చిపోతుంది, కానీ గురువుగారి మీద ఏగ వాళ్ళనివ్వదు. అంటే ఏగ వాళ్ళనివ్వదంటే ఏగ కొట్టడానికి నా తొడ మీద కొట్టడం కదా మళ్ళీ. ఆ మధ్యన మా వాడిని ఒక శిష్యుని పిలిచి గురువుగారి మీద ఏగ వాళ్ళకుండా చూసుకోమని చెప్పారట ఎవరో. వెంటనే వాడు ఏం చేశాడు, గురువుగారు తొడ మీద ఏగ వాలితే పట్మని కొట్టాడు. ఏగ ఎగిరిపోయింది, నాకు మాడిపోయింది. అలా కాకుండా అనుక్షణం కంటికి రెప్ప వేసుకు చూస్తుందన్నమాట. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు. ప్రయాణం ఎంత సౌకర్యంగా చేయాలి, గురువుగారికి ఎంత కీర్తి వస్తే మాకు అంత ఆనందం అని ప్రయత్నిస్తూ ఉంటారు ఆవిడ. ఇలా ఎంతోమంది చూస్తున్నారు కాబట్టి షెడ్యూల్ తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ పరిగెత్తడమే. ఇప్పుడు ఇక్కడ 7వ తారీఖు వరకు ఉంటున్నాను. ఇవాళ కాసేపు దేవీ భాగవతం ఇదే అనుకోండి. మీరు గురువుగారిలో ఉన్న దేవి యొక్క భాగవతం అనుకోండి. 7వ తారీఖున బయలుదేరితే 8వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి ఎయిర్పోర్ట్లో శంషాబాద్లో దిగుతాం, హైదరాబాద్లో. ఆ తర్వాత ఇంటికి వెడతాం. ప్రొద్దుటే 9వ తారీఖు ఉదయం సత్యనారాయణ స్వామి గుడికి శంకుస్థాపన. మన పీఠంలో ఇక సత్యనారాయణ స్వామి గుడి ఒకటి మిగిలిపోయింది, దానికి శంకుస్థాపన, భూపూజ అవగానే మళ్ళీ ఏలూరు వెళ్ళిపోవాలి పరుగున సాయంత్రం లోపు. 10వ తారీఖు నుంచి భాగవత సప్తాహం.
భాగవత సప్తాహం జరుగుతుండేనే 10-11 ఉంటాం, 12 రాత్రి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ రావాలి. ఎందుకని 14 సాయంత్రం నుంచి ప్రయాణం మళ్ళీ అమెరికాకి. 14 సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ఫ్లైటు, ఢిల్లీ పెడతాం. మళ్ళీ అక్కడి నుంచి రాత్రి 11 గంటల ఫ్లైటు, దాంట్లో న్యూజెర్సీగా అక్కడ దిగడం. అక్కడి నుంచి వరుసగా మళ్ళీ సెప్టెంబర్ 30 దాకా కార్యక్రమాలు. సెప్టెంబర్ 30 బయలుదేరడం, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎప్పుడు అక్టోబర్ 1కి వస్తాం. 2 రోజులు గ్యాప్, మళ్ళీ భాగవత సప్తాహం. ఈలోపు దసరాలు వచ్చాయి. దసరాలు పూర్తి అవ్వగానే కేవలం 1 రోజు గ్యాప్లో మళ్ళీ పుష్కర క్షేత్రంలో 5 రోజులు పద్మపురాణం, అక్కడి నుంచి ఏమో చిత్రకూట పర్వతం, ఆ చిత్రకూట పర్వతం దగ్గర దీపావళి జరగడం, మళ్ళీ కాశీ వెళ్ళడం, లింగ ప్రతిష్ఠ చేయటం, మళ్ళీ రావడం. హైదరాబాద్లో నవంబర్ 26 నుంచి 40 రోజుల పాటు ఏకంగా ప్రవచన మండపంలో 18 పురాణాలు ప్రాజెక్టు. నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఇచ్చాను, అడగండి ఒకసారి ఆయన. ఏది విదేశాలకి కావలసిన కార్యక్రమాలు. నిన్న మా రాజు మాట అన్నాడు, ఏమని, గురువుగారు 100 ఏళ్ల పంచాంగం అని ఉంటుంది, ఆ 100 ఏళ్ల పంచాంగం ఇచ్చేసినట్టున్నారు ప్రయాణానికి సంబంధించింది. 100 ఏళ్ల పంచాంగం అని ఉంటుంది. మహానుభావుడు పుట్టి ఆయన చాలా మంచి పంచాంగం వేశారు, మంచి పండితుడు ఆయన. అలా 100 ఏళ్ల పంచాంగం ఆయన వేసినట్టుగా మీ 100 ఏళ్ల జీవితానికి సంబంధించినటువంటి లిస్ట్ అంతా రాసేసినట్టున్నారు అన్నాడు ఆయన. రేపు ఉంటామో లేదనేది పక్కన పెట్టండి, అందరూ ఉంటాం అనుకునే కదా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వచ్చే నెలలో అమెరికా వెడదాం అనుకుని టికెట్ చేసుకున్నాడు ఆయన. టికెట్ చేసుకోవడానికి ముందు 1 రోజు ముందు బకెట్ తిన్నాడు. ఈ టికెట్ కాస్త బకెట్ తిరిగితే ఎక్కడికి వెళుతుందో తెలియదు, అది వేరే విషయం. కానీ ప్రతి వ్యక్తి ప్రణాళిక ముందు వేసుకోవాలి కదా. వెనకడు ఒక కథ ఉంది ఉపనిషత్తుల్లో, ఏమని, ఓ సన్యాసి ఓ రైతు దగ్గరికి వచ్చాడు. ఆ రైతు ధాన్యాన్ని గాదిలో పెడుతున్నాడు. పూర్వం గాదులతో కూడా పెట్టి పురుగు కట్టేవారు, తెలుసు కదా. ధాన్యం చుట్టూతా వరి చుట్టలు చుట్టేవారు గడ్డితో. గడ్డిని ఇలా చుట్టలు చుట్టి, ఆ చుట్ట ఇలా చుట్టి అందులో ధాన్యం దాచేవారు. దాన్ని ధాన్యం పురి అంటారు. ధాన్యం దాస్తూ ఉంటే ఓ సన్యాసి వచ్చి, ఒరే పిచ్చాడా, రేపు నువ్వు బతుకుతావో చస్తావో తెలీదు, ఎందుకురా ధాన్యం దాచుకుంటావు, ఎందుకురా నీకు ఆశ, ఎందుకురా తిండి మీద వ్యామోహం అన్నట్ట. వెంటనే ఒరే సన్నాసి, రేపు చచ్చిపోతే నాకు వచ్చే నష్టం లేదు, ఈ ధాన్యం నా పెళ్ళాం బిడ్డలు తింటారు, కానీ రేపు బతుకుంటే అప్పుడు నువ్వేమవుతావురా అన్నట్ట. ఇప్పుడు ధాన్యం దాచలేదు అనుకుందాం, మీరందరూ మెట్ట వేదాంతం చదువుకుని రేపు ఉంటామో లేదో మనకెందుకని పాలు తెచ్చుకోలేదు, గ్యాస్ తెచ్చుకోలేదు, పంచదార తెచ్చుకోలేదు, టిఫిన్కి కావాల్సిన పదార్థాలు తేలేదు. ఏమన్నా అంటే రేపు ఉంటామో లేదు తెలియదు కదండి, ఎందుకండి అన్నారట. కానీ రేపు పొద్దున బతికే ఉన్నారు. అప్పుడు ఏం చేస్తారు? పొద్దున్నే లేవగానే కాఫీకి ఎక్కడికి పెడతారు, తిండికి ఎక్కడికి పెడతారు. కాబట్టి వేదాంతం మెట్ట వేదాంతం అవ్వకూడదు, పిచ్చి మాటలు మాట్లాడకూడదు, అన్ని ఏర్పాట్లు అక్కడ చెయ్యాలి. దాని మీద వ్యామోహం ఉండకూడదు. నువ్వు బతికుంటే రేపు తిండి తినాలి కదా. రేపు ఉంటామో లేదో అనుకుంటే ఎలా కుదురుతుంది? ఉంటే ఆ ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, లేకపోతే మరీ అదృష్టం, అప్పుడు వేరే ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ధర్మం ప్రకారంగా భవిష్యత్తుకి ఎప్పుడూ ఒక ప్రణాళిక ఉండాలి. అజ్ఞానంతో రేపు ఉంటామో లేదో అనే మాట తీసి పక్కన పెట్టండి, అది దొంగలు చెప్పే మాట. ఏం సంసారమో అండం. ఏం సంసారం అంటే ఏం చెప్తావు? ఒక గంట అయ్యాక మళ్ళీ ఆకలిస్తుందిగా నీకు, అప్పుడు ఏం సంసారం ఏమిటి? కాబట్టి దొంగ సన్యాసుల మాట పక్కన పెడితే ప్రతి వ్యక్తికి ఓ ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారంగా నిరంతరం నడవలసిందే. అది చూస్తే ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో మధ్య మధ్యలో ఒకడు వచ్చి వాడు మీ మీద అభాండం వేసాడండి, వీడేదో అన్నాడండి, ఎందుకు వచ్చిందండి అంటే వేస్తాడు, వాడి లక్షణం అది. కృష్ణుడిని తిట్టారు, ఏమన్నా తిట్టలేదా? రాముడిని తిడతారు, అమ్మవారిని తిడుతున్నారు, గుళ్ళల్లో విగ్రహాలు పగలు కొడుతున్నారు. ఏం చేయగలుగుతాం? మీరు జాగ్రత్తగా ఉండండి అంటారే, జాగ్రత్తగా ఉండడం అంటే ఏం చేస్తాం అయ్యా చెప్పు. నాకు ఒకసారి అనుమానం వస్తుంది ఏంటంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే కారులో పెడుతున్నాడు, వాడు జాగ్రత్త తీసుకున్నాడు, కానీ ఎదురుగుండా ఉన్నవాడు వచ్చాడు, గుద్దాడు, వీడు చచ్చిపోయాడు. ఏం చేస్తావు? ఎంతోమంది యాక్సిడెంట్లో చచ్చారు. మొన్న ఆ మధ్యన విమానం కూలిపోయి కాలిపోయింది, ఎంతోమంది చచ్చిపోయారు. వీడు జాగ్రత్తగా లేకపోవడం వల్ల కూలిపోయి చచ్చిపోయాడా? వాడి కర్మ. కాబట్టి మన ప్రయత్నం మనం చెయ్యాలి. కానీ రోజు అదే భయపడిపోయి వాడెవడో వస్తే వీడేమంటాడో, ఈయన వస్తే ఏం పొడుతాడో కత్తితో అంటే ఎలా బతుకుతామండి? అలా బ్రతకలేము. ఒకవేళ నిజంగా కూడా మీలో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ గురువు గారి మీద ఎవడన్నా అభాండం వేస్తే మీరు అభాండం నమ్మి ఆయన వదిలేస్తే నాకేమన్నా నష్టమా? నాకు ఏమీ నష్టం లేదు. ఈయన ఎత్తి మీద ఉన్న వెంట్రుక మొక్కలు ఇంకో 2 ఊడిపోయి అనుకుంటాను నేనైతే. రెండోది,
మీలో చాలామంది పరమభక్తులు ఉన్నారు, గురువుగారి కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సందేహం లేకుండా. అవసరమైతే మా గురువుగారిని ఏమన్నా అన్నవా తాట తీస్తామన్నవాడు ఇప్పటికి కూడా ఉన్నారు. ఎవరో ఎందుకు, హైదరాబాద్లో ఈ అమ్మాయి ఆ మధ్యన ఒక అమ్మాయి అంది, మా గురువుగారిని ఎవరైనా ఏదైనా అన్నారా, కింద ఏదైనా దిక్కుమాల కామెంట్ పెట్టారా, వాళ్ళ తాట తీస్తారని కింద కామెంట్ పెట్టింది బాబు. నిజమే, అలాంటి వాళ్ళు ఉంటారు, తిట్టేవాళ్ళు ఉంటారు, ఇవేం పట్టించుకోవద్దు. మీరు మాత్రం ధర్మంగా ఉండండి. నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే, మనం అధర్మం చేయకూడదు, మనం పాపిష్టములు చేయకూడదు, మనం చేయవలసిన కర్తవ్యం చేసుకుంటూ పోతాం. ఎవడో ఏదో వాగుతాడు, దానికి నేనేం చేస్తాను? ఇప్పుడు నా దగ్గరే తిని నా దగ్గర కొడుకులో పెరిగిన వాడే నోటికి వచ్చినట్టు మాట్లాడాడు అనుకోండి, మనం ఏం చేస్తామండి? అది పాపిష్టవాడి లక్షణం. ఒక్కోసారి కోపం వస్తే తల్లిదండ్రుల మీద కోర్టుకి ఎడుతున్న వాళ్ళు లేరు. ఇది కలి ప్రభావం. అందువల్ల ఈ కలి ప్రభావం నుంచి బయటపడడం కోసమని అప్పుడప్పుడు మేము కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే, విసిగిపోయి ఎందుకు వచ్చింది అన్నీ వదిలిపెట్టి ఉందాం అనుకున్నాం. ఆ సమయంలో నిన్న రాత్రి ఒక కల వచ్చింది. నాయన కారణజన్ముడివి, ఈ ప్రపంచంలో ఏ శక్తి నీ జోలికి రాదు. ఇప్పుడు జరుగుతున్న దేవీ భాగవతము, ఇప్పుడు జరుగుతున్న యజ్ఞం దీనికోసమే. ఇవాళ జరుగుతున్న పరమ పవిత్రమైన ప్రత్యంగిరా హోమం మీలాంటి గురువులు దేశాన్ని రక్షించే మహాత్ముల రక్షణ కోసమే జరుగుతున్నది. అందుకే వాళ్ళ బుద్ధిలో చేరి నేను ఈ యజ్ఞం చేయిస్తున్నాను. దేవీ భాగవతం పరమ పవిత్ర మంత్రశాస్త్రము. ఈ పురాణము మనుష్యులకున్న అపకీర్తిని తొలగిస్తుంది, ఆయువుని పెంచుతుంది. బద్ధో ముచ్యేత బంధనాత్, చెరసాల పాలైన వాడు ఎవడన్నా ఈ దేవీ భాగవతం వాడి పేరు మీద పారాయణ చేసుకుంటే జైల్లోంచి బయటకు వస్తాడు. భీతో భేతాత్ ప్రముచ్యేత, భయంతో ఉణిగిపోతున్నవాడు భయం నుంచి విముక్తి పొందుతాడు. అనేక శుభములను ఇస్తుంది ఇది. పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్, 4 వర్ణాల వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో అపూర్వమైన శక్తులు పొందుతారు. వాడు వీడు అనే తేడా లేకుండా, స్త్రీ పురుష నపుంసకాది భేదం లేకుండా దేవీ భాగవతం వారందరిని అనుగ్రహిస్తుంది. అంటే ఇప్పుడు మీ అందరి గోత్రాల మీదుగా గోత్రం పేరు చదువుతున్నారా లేదా? మీ గోత్రనామములతో ఈ దేవీ భాగవత పారాయణ జరిగి మీకు ఆ ఫలితం ధారపోస్తే దానివల్ల ఇదిగో ఈ విధమైన అనేక దోషాలు పోతాయి, గ్రహదోషాలు పోతాయి, భయంకరమైన శనిపీడలు పోతాయి, కలిపురుష ప్రభావం పోతుంది, ఇంకా ఎన్నో రకాలైన కుట్రలని నాశనం అయిపోతాయి. దాంతోపాటు శుభ ఫలితాలు కలుగుతాయి. చెప్పేవాడికి, వినేవాడికి, పారాయణ చేసేవాడికి, చేయించుకునేవాడికి అందరికీ కూడా సమానమైన ఫలితం ఇచ్చేటటువంటిది ఈ దేవీ భాగవతం. అందుకే ఈ దేవీ భాగవతం ఈ వంకతో ఈ సంవత్సరం జరిపిస్తున్నాను అని అమ్మ చెప్పినట్టు సందేశం అయింది. నాకు స్వప్నం వచ్చింది, వెంటనే వెళ్ళి అందుకే ఆ విషయం వాడు మీకు చెబుతున్నాను. కాబట్టి దేవీ భాగవతం ఈ కలియుగంలో మన చేతిలో ఒక అమ్మవారి అస్త్రం, పరమశక్తి, పరాశక్తి మన దగ్గర ఉన్నట్టే. అంటే ఈ పారాయణం వల్ల మీ చేతిలో అమ్మవారు ఒక ఆయుధ రూపంలో ఉంటుంది. మీ శరీరాన్ని కవచం కాపాడినట్టు కాపాడుతుంది. దుష్టుల యొక్క కుట్రలను భగ్నం చేస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఇస్తుంది. శత్రువులు కుట్రలు పన్ని మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నించేవాళ్ళు ఈ ప్రత్యంగిరా హోమం వల్ల వాడే నశించిపోతారు. ఎవరైనా దేవీ భాగవతాన్ని ఉపాసిస్తూ అమ్మవారిని భక్తితో పట్టుకున్నటువంటి వాడిని పాడు చేయాలని చూస్తే అటువంటి వాడికి వాక్స్తంభన చేస్తుంది నకులేశ్వరి. అలా వాక్స్తంభన చేసే అమ్మవారి పేరు ఏమిటి? నకులేశ్వరి. లలితా సహస్రనామం చదువుతున్నారు మీరు ఎప్పుడైనా? అందులో ఉత్తర పీఠికను ఉంటుంది, కాసేపు నాకు ఆ పుస్తకం తీసుకోండి. అందులో ఏమనుంటుంది? నకులేశ్వరి వాక్స్తంభన చేస్తుంది అని ఉంటుంది. ఇందులోనే మీ దగ్గర ఉంటే చూడండి ఒకసారి. ఉత్తర పీఠిక ఉంటే లలితా సహస్రనామం అయిపోయింది, ద్వితీయోధ్యాయం. ఆ తర్వాత వచ్చేదాన్ని అంటారు ఫలశ్రుతి, అందులోనే ఉంటుంది. అందులో ప్రత్యంగిర శత్రువుల్ని నాశనం చేస్తుంది. నకులేశ్వరి వాక్స్తంభన చేస్తుంది. అమ్మవారి దగ్గర ఉన్న పరివార దేవత, అమ్మవారి ఉపాసకుల జోలికి ఎవరైనా వస్తే వాళ్ళని సర్వనాశనం చేస్తారు. కాబట్టి ఏమీ భయపడవలసిన అవసరం లేదు. ఒక్క క్షణకాలం మనం శత్రువులకు అప్పుడప్పుడు భయపడతాం సందేహం లేకుండా, కానీ ఏ శత్రువు ఏమి చేయలేడు. నాకు ఒక నమ్మకం ఉన్నది, అమ్మని ఉపాసించాను నేను, మీరు నా భక్తులే ఉపాసిస్తున్నారు, నమ్ముతున్నారు, వింటున్నారు, పారాయణ చేయించుకుంటున్నారు, అప్పుడప్పుడు అమ్మవారికి ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు. చెయ్యకపోతే చెయ్యండి. భయంకరమైన శత్రువుల యొక్క పీడని పటాపంచలు చేసి మిమ్మల్ని అమ్మ రక్షిస్తుంది. రక్షించకపోతే అప్పుడు నన్ను అడగండి. నేనేం చేశానో అది మీకు చెబుతున్నాను. నేను ఎప్పుడు ప్రయాణం చేసినా ప్రయాణానికి ముందు అమ్మవారికి, సత్యనారాయణ స్వామికి 108 ప్రదక్షిణలు చేస్తున్నాను. ఆ ప్రదక్షిణే నా ప్రయాణంలో నన్ను, నాతో పాటు ఉన్న పరివారాన్ని రక్షిస్తుంది. బృందావనం వెళ్ళాం, ఇన్ని వందల మందితో, 600 మందితో వెళ్ళాం. అందరూ సుఖంగా వచ్చారు. ప్రయాణానికి ముందు ప్రదక్షిణ చేశాను,
రాగానే మళ్ళీ ప్రదక్షిణ చేశాను, మళ్ళీ ఇక్కడికి వచ్చే ముందు ప్రదక్షిణ చేశాను, మళ్ళీ రేపు అమెరికా వెళ్ళే ముందు ప్రదక్షిణ చేస్తున్నాను. 108 ప్రదక్షిణలు మళ్ళీ. అలాగే వీలున్నంత వరకు అక్కడ వ్రతాలు చేస్తూ ఉంటాం, భక్తితో అర్చన చేస్తూ ఉంటాం. ప్రత్యక్ష దైవం అమ్మ పిలిస్తే పలుకుతుంది. ప్రణవపీఠంలో ఉన్న దేవత ఆషామాషి కాదు. ఆ జగన్మాత సువర్ణ కవచంతో విజయదశమి నాడు దర్శనమిస్తూ ఉంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆ సమయంలో చూసిన వాళ్ళు అదృష్టవంతులు, లైవ్లో చూసిన వాళ్ళు అదృష్టవంతులు. కాబట్టి రండి పీఠానికి, ప్రదక్షిణలు చెయ్యండి, మీరు అనుకున్నవన్నీ గ్యారంటీగా అయి తీరతాయి. ప్రదక్షిణ చేసి కాస్త ఉపాసన చేస్తేనే పెళ్లి కాని వాడికి పెళ్ళి అయింది. ఆ తర్వాత అమ్మవారిని వదిలిపెట్టి పాచిముఖంతో అమ్మవారికి తలుపులు తీయడం మొదలెట్టాడు. సర్వనాశనం అయిపోయి ఇప్పుడు అమ్మకి దూరం అయిపోయాడు ఒకడు. అంటే ఏమైందనమాట, కోరికలు తీరేదాకా కొద్ది రోజులు బాగానే ఉన్నాడండి. ప్రదక్షిణ చేశాడు, పూజ చేశాడు. ఒక్కసారి కోరిక తిరగగానే అహంకారం, అజ్ఞానం పట్టుకున్నాయి. దాంతో స్నానం చేయకుండా ఎంగిలి నోటితో పాచి పళ్ళతో తలుపులు తీసేవాడు ఒకడు. ఎంత పాపం అండి అది. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పుడు ముఖం కూడా కడుక్కోకుండా తలుపు తీసేస్తామా? ఎంత దరిద్రం ఇది. అసలు గుళ్ళోకి అలా వెళ్ళడమే తప్పు కదా. అశుచిగా గుళ్ళోకి వెళ్ళడం ఎంత పాపం. నైటీలు వేసుకుని ఆ గుళ్ళోకి వచ్చి తలుపులు తీస్తే ఏమవుతుంది? అందుకని అప్పుడు అమ్మవారు ఏం చేస్తున్నమాట, ఈ పాపానికి పరిహారంగా వాడిని అక్కడి నుంచి గంటేస్తుంది. వాడికి జీవితంలో సుఖం ఉండదు అలాంటి వాళ్ళకి. కాబట్టి దేవతలకు అపచారం చేసి ఈ లోపల దేవతలు లేరు, మనం ఏం చేసినా చెల్లుతుందని ఎప్పుడు అనుకోకూడదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకరోజు చూస్తాడు, 2 రోజులు చూస్తాడు. ఎక్కువ కాలం జరిగితే వాళ్ళని తిండి తెప్ప లేకుండా నాశనం చేస్తాడు. నాకు తెలుసు అది. మేము ఒకసారి ఒక తమాషా అయిన విషయం జరిగింది. కావాలంటే ఆ జరిగినప్పుడు జరిగిన సంఘటన అర్చకుడిని అడగని చెప్తాడు. ఒకసారి నేను కాశీలో ఉన్నాను. హఠాత్తుగా అమ్మవారు నాలుకలో బయటపెట్టి వాళ్ళు నాకు అన్నం పెట్టలేదు, నైవేద్యం పెట్టలేదు అంది అమ్మ. వెంటనే నేను ఆ సమయంలో అక్కడ అర్చకుడిగా ఉన్నాయని ఫోన్ చేసి ఎన్నైనా ఇవాళ నైవేద్యం జరగలేదంటే, నేనండి కాకినాడ వెళ్ళిపోయానండి అనుకోకుండా మా అమ్మకి చెప్పానండి, ఆవిడ పెట్టిందో లేదో కనుక్కుంటానండి. వెంటనే నా కళ్ళ ముందే చేస్తే ఆవిడ నేను మర్చిపోయానండి. ఆయన అనుకోకుండా వెళ్ళిపోయాడు, ఆవిడ మర్చిపోయింది. కావాలని చేయలేదు, వాడు ఏం దుర్మార్గులు కాదు, కానీ మర్చిపోయారు. మర్చిపోయి నైవేద్యం పెట్టకపోతే కాశీలో ఉన్న నాకు అమ్మవారు కనపడడం ఏమిటి, నైవేద్యం పెట్టలేదని చెప్పడం ఏంటి, నేను అడగడం ఏంటి అని ఒప్పుకున్నాడు. మంచివాడు కనుక ఒప్పుకున్నాడు. నేను పెట్టేశాను అబద్ధం ఆడితే నేనేం చేయగలుగుతాను? కాబట్టి అతనిలో ఆ సమయానికి దైవం ప్రవేశించి అసత్యం ఆడకుండా చేసింది. వెంటనే తెలిసిపోయింది ఆ ప్రభావం. అవునా? కాబట్టి ఏం జరిగినా తెలుస్తుంది. అమ్మ కలియుగంలో పిలిస్తే పలుకుతుందండి. యాదృశీ భావన యత్ర సిద్ధిర్భవతి తాదృశి. మీరు ఎంత భక్తితో అమ్మని పట్టుకుంటే అంత భక్తితో అమ్మ తగినటువంటి అనుగ్రహాలు ఇస్తుంది. నీ నమ్మకాన్ని బట్టే ఫలితం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దేవీ భాగవతం 18,000 శ్లోకాలు, 18,000 మహామంత్రాలుగా భావించండి. ఆ తల్లిని ఎప్పుడూ విడిచిపెట్టకుండా పూజించండి, నమ్మండి. ఆ అమ్మే అనుగ్రహించి ఈ అవధానం దంపతుల్ని మన దగ్గర పంపింది. లాస్ట్ ఇయర్ మాఘమాసంలో వాళ్ళ అబ్బాయి ఉపనయనం అనుకోకుండా అమ్మవారి సన్నిధానంలో జరిగింది. అప్పటికి అమ్మవారికి బంగారు కవచం ఉందో లేదో మరి. ఆ రోజు వేశారా? ఆయన అదృష్టం. సువర్ణ కవచంతో ఉన్న అమ్మవారి దగ్గర వాళ్ళ అబ్బాయి ఉపనయనం చేయటం, వాళ్ళ చుట్టాలంతా రావటం, ఎంత పొంగిపోయారండి. పీఠంలో ఉపనయనాలు జరగాలి, పీఠంలోనే పెళ్ళిళ్ళు జరగాలని ఎంతోమంది ఇప్పటికి కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ జరిగితే భక్తితో శ్రద్ధతో చేసుకున్నటువంటి వాడికి ఎప్పుడూ శుభాలే కలుగుతాయి కనుక. అందుకే అవకాశం ఇవ్వడానికి హైదరాబాద్లో కూడా ప్రవచన మండప నిర్మాణం చేశాం. ఆ మండపం చాలా పెద్దది. అక్కడ ఉపనయనం, కళ్యాణం, ఇటువంటి శుభకార్యాలు చేసుకున్న వాడికి యావజ్జీవితం తిరుగు లేకుండా ఉంటుంది. భవిష్యత్తులో రేపు అక్టోబర్ తర్వాత నుంచి భక్తులకి అది అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ పేట ఇంకా అద్భుతంగా తయారవుతుంది. ఒకదాన్ని మించి ఒక చోట ఆలయాలు నిర్మాణం అవుతున్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎవరైనా ఉపనయనాలు, పెళ్ళిళ్ళు అక్కడే చేసుకుంటామని మొక్కుకోండి. ఇక మీ జీవితంలో ఏ ఢోకా ఉండదు. భగవంతుడి సన్నిధానం కదా అది. అందువల్ల మనుష్యులు అంటారా, ఇవాళ ఉంటాం రేపు ఉండం, కానీ అమ్మ ఎప్పుడు అక్కడే ఉంటుంది, గుడి అక్కడే ఉంటుంది, యుగాంతం వరకు అమ్మ అక్కడే ఉంటుంది. ఆ అమ్మని నమ్మండి, మీరంతా చరితార్థులు కండి. అందువల్ల ఇందాక ఒక ఆయన అయితే ఫోన్ చేసి ఎవడన్నా ఏదన్నా అంటే గురువుగారు నాకు చాలా బాధ వేస్తుందండి గురువుగారు, అయ్యో అయ్యో అంటాడు ఆయన. ఏం చేస్తాం? ఈ కలియుగం యొక్క లక్షణం అది. దాన్ని మనం బాధపడి ఏం చేస్తామండి? ఇప్పుడు ఎంతో కష్టపడి మీరు ఒక కార్యక్రమం పెట్టారు, పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారు, తిట్టుకునేవాళ్ళు కూడా ఉంటారు. చేసాడు ఈయన ఇవాళ శతావధానం ఆర్గనైజేషన్ బాగాలేదు అనేవాడే ఉంటాడు. కానీ దాని వెనకాతల కష్టం ఎవరికీ తెలియదు. ఇప్పుడు పొద్దున్నుంచి సాయంకాలం దాకా కష్టపడి వంట చేసిన వాడికి తెలుస్తుంది. ఆవిడకి ఏదో గురువుగారి మీద భక్తి అండి. ఓ మంచి దోశ వేసింది, కర్మగాల ఆ పూట దోశలో మిరపకాయలు తక్కువ అయ్యాయి, వేగలేదు, చప్పగా ఉందనుకోండి. ఆవిడ కావాలని చప్పగా వేయలే, దురదృష్టవశాత్తు అప్పుడు సరిగ్గా లేదు. నీ మొహం తగల ఇదేమంట అనొచ్చా? ఎంత పాపం.
ఆవిడ యొక్క మనస్సును తెలుసుకోవాలి, ఆ భక్తిని గ్రహించాలి. మనమైతే ఎలా చేస్తామని ఒక ఊహ రావాలి. కాబట్టి ఎవరైనా నాకైతే ఆహారం పెడితే నేను ఎప్పుడు బాగాలేదని ఒక్కసారి కూడా అన్నాను, కానీ కొంచెం బాగా ఉండేలా ట్రై చేయండి అంటాం. కాస్త ఎర్రగా వేగలే చూడండి దోశ, మరీ పచ్చిగా ఉంటే పిండి తినలేం, ఏదో 2-4 మిరపకాయ ముక్కలు వేయంటారా, మరీ చప్పగడ్డలా వేస్తే ఏమిటి అని ఒక్కో ముక్క చెప్పండి పర్వాలేదు మీరు తినగలిగితేను. ఎప్పుడైనా మనుష్యులకి కలియుగంలో కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞుడంటే అటువంటి వాడిని అమ్మ అసలు పొరపాటు కూడా దగ్గరికి రానివ్వదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. కృతజ్ఞుడికి పరిహారం లేదు, అంటే వాడి పాపానికి పరిహారం లేదు, వాడు ఎప్పుడు నరకం పాలవుతాడు, వాడు ఎన్ని యుగాలైనా వాడు భ్రష్టుడయ్యే ఉంటాడు. కాబట్టి కృతజ్ఞత లేకుండా మనకి ఎవరైనా ఎక్కడైనా ఎంత ఉపకారం చేస్తే యావజ్జీవితం దాన్ని పొగడండి, కొండంత ఉపకారం కింద భావించండి. అపకారం చేస్తే మర్చిపోండి. రాముడి గొప్పతనం అదే. శత్రువులు ఎన్ని పాపాలు చేసినా వెంటనే వదిలేస్తాడు అది. కానీ ఎవరైనా ఉపకారం చేస్తే మాత్రం ఫలానా శబరి పండిచ్చింది, నన్నేమో గుహుడు పడవెక్కించుకొని గంగానది దాటించాడు అని యావజ్జీవితం వాళ్ళు చేసిన ఉపకారాన్ని మాత్రం పొగిడేవాట. పురాణముల ద్వారా నేర్చుకోండి. మరి కాసేపట్లో ప్రత్యంగిర హోమం జరుగుతోంది, అద్భుతమైన హోమం. ఆ హోమంలో పాల్గొండి. నిజానికి ఈ పూట హోమానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇద్దాం అనుకున్నాను, కానీ అనుకోకుండానే గంట చెప్పేశాను. అరగంట వదులుదాం అనుకుని. అమ్మ అనుగ్రహం ఎప్పుడూ లభించుగాక. అందరూ చెప్పండి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. క్లీం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే. ఈ నవార్ణ మంత్రంతో ఇప్పుడు హోమం జరగబోతుంది ఇవాళ రేపు. అందువల్ల అది కూడా దృష్టిలో పెట్టి చెప్పాం. అమ్మ అనుగ్రహం లభించుగాక. శ్రీమాత శ్రీ మహారాజుకి జై. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోమంలోకి వెళ్ళిపోండి. అందువల్ల మరీ గోడ దగ్గర పెట్టారు ఇచ్చుకోండం, దానికి ఏ ఇబ్బంది లేదు కదా, గోడలకి వాటికి చుట్టుపక్కల వాళ్ళ వల్ల ఏ ప్రమాదం లేదుగా. పంపించారు. మరి మధ్యలో దగ్గర కంటే పెట్టుకోవాల్సింది ఏదైనా కొంచెం చిన్నగా చేసుకోండి. ఆయన ఎక్కువ మంటలు లేకుండా చేసుకోండి. హారతి ఇచ్చేసేయండి. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. సీమంతిని నే చేసిన పూజలు, సీమంతిని నే చేసిన పూజలు నీ చిరునవ్వులుగా ఫలించే. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలత మాసే కన్నీరు మాసే మురిపము చెల్లువారే. కలలో పెన్నిధి గన్న పేదకు, కలలో పెన్నిధి గన్న పేదకు కల నిజమాయే నీవరానా. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. శివ మనోహరి సేవలు గొనవే దేవి దీవెనలీవే. ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి. ఆలన పాలన చేసి మము అల్లారు తీరున చూసి. ఈ అనురాగమే ఈ పరవశమే, ఈ అనురాగమే ఈ పరవశమే. శైలబాల స్థిరమై వరలా, శైలబాల స్థిరమై వరలా దేవి దీవెనలీవే.
శివమనోహరి సేవలు గొన్నవే దేవి దీవనలీవే శివమనోహరి.